అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 19, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా, ఒకటి నిలువు శృంఖలం కాలికి బంధించే గొలుసు 3 అక్షరాలు రావాలన్నారు. సంఖ్యల సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 7 అడ్డం ఉత్తర అమెరికా దేశాల్లో ఒకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కెనడా సరిపోతుందండి. తర్వాత 8 నిలువు కన్ను ఇంద్రియాలలో ప్రధానమైనది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నయనం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు గుర్రం గిట్టకు వేసే లోహపు పట్టి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నాడా సరిపోతుందండి. తర్వాత 2 అడ్డం దశవిధ రూపకాలలో ఒకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నాటకం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు మెడభూషణం పానుగంటి వారి ప్రసిద్ధ నాటకం 5 అక్షరాలు రావాలన్నారండి. మనకు కమ్ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంఠాభరణం అన్న నాటకం సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం సదస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు భా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సభ సరిపోతుందండి. తర్వాత 12 నిలువు దిద్దుబాటు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సవరణ సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం రక్షక నిలయం పోలీస్ స్టేషన్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఠా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఠానా అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం వరివేషం సూర్యచంద్రుల చుట్టూ ఏర్పడే వలయం 5 అక్షరాలు రావాలన్నారు. మనకు వా రా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి వరద గుడి అని రాస్తే సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పూరణము పదకేలి అలాంటివి పూర్తి చేసినప్పుడు 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను పూరణం పూర్తి చేయడం వల్ల తెలుసుకున్న కొత్త పదాలలో వరద గుడి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య చుట్టూ ఏర్పడే వలయం అంటారని తెలుసుకున్నానండి. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి పూర్ణం పూర్తయిపోయిన తర్వాత. 18 అడ్డం ద్వారానికి కట్టే మామిడాకుల దండ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరం కూడా వచ్చేసింది కాబట్టి తోరణం సరిపోతుందండి. తర్వాత 18 నిలువు తోవ కాదు ఉత్తరాంధ్ర సంకటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తోప సరిపోతుందండి. రాగి తోప అంటారు కదా, దాంట్లోదనమాట. తర్వాత 20 అడ్డం లేనిది మోపుట 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆరోపణ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు అచ్చుల్లో తొలి అక్షరాలు ఎద్దనపూడి మీనా నవలకు మలితెర రూపం 2 అక్షరాలు రావాలన్నారు. అది ఆ అండి. మనకు ఆ 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ఆ సరిపోతుందండి. తర్వాత 13 నిలువు చారుడు రాజుకు రహస్యంగా సమాచారం అందించేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వేగు సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం పురుషులందు పుణ్యపురుషులు వేరని చెప్పిన కవి 3 అక్షరాలు రావాలన్నారు. వేమన గారండి. ఇక్కడ వేమన అని రాస్తే సరిపోతుందండి. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 5 నిలువు బుజ్జగింపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి లాలన సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం ఫిలిప్పీన్స్ దేశ రాజధాని 3 అక్షరాలు రావాలి. మనీలా సరిపోతుందండి. మనకు లా 3 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 10 అడ్డం సంగీత నృత్యాలు ఈ కళలుగా ప్రసిద్ధి 3 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లలిత కళలకు ప్రసిద్ధి అండి. లలిత అని రాస్తే చాలండి.
తర్వాత 6 నిలువు పేచి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు తా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి పితలాటకం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం చెట్టు తోలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తాట సరిపోతుందండి. తర్వాత 16 నిలువు మరీచ సుబాహుల తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి తాటక అని రాస్తే సరిపోతుందండి. తాటకి అని రాస్తే 23 అడ్డం రాదండి, కాబట్టి తాటక అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం ముళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ట కం 2-3 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి కంటకం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు కామాక్షి కొలువైన తీర్థం 2 అక్షరాలు రావాలి. మనకు కం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంచి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం జూద క్రీడలో శకుని ఆయుధం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చి రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పాచిక సరిపోతుందండి. తర్వాత 23 నిలువు తెలుగు మెర్క్యూరీ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాదరసం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం శకుంతల చెలికత్తెల్లో ఒకరు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 4వ అక్షరంగా దా వచ్చింది కాబట్టి ప్రియంవద సరిపోతుందండి. తర్వాత 22 నిలువు జత 2 అక్షరాలు రావాలన్నారండి. మనకు ఎం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ద్వయం సరిపోతుందండి. తర్వాత 25 నిలువు చంటి పిల్లలకు పట్టే ఔషధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వస సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం తామర 5 అక్షరాలు రావాలన్నారు. మనకు సా రా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి సరసిజము అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 నిలువు మేఘం మబ్బు 3 అక్షరాలు రావాలన్నారండి. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జలదం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 26 నిలువు లోట 3 గంటల కాలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జాము సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం దంతంతో వృత్తాంతం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దం రెండో అక్షరంగా వచ్చేసింది కాబట్టి ఉదంతం సరిపోతుందండి. తర్వాత 37 నిలువు జనకుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తండ్రి సరిపోతుందండి. తర్వాత 36 నిలువు వాడుకలో లవణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఉ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ఉప్పు సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం వాడుకలో పాదరక్ష 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చెప్పు సరిపోతుందండి. తర్వాత 21 నిలువు ఒక నక్షత్రం బలరాముని తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రోహిణి సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం చిత్తూరులోని ప్రసిద్ధ వరసిద్ధి వినాయక గుడి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కాణిపాకం సరిపోతుందండి. తర్వాత 27 నిలువు చిరకాల స్థానం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాణాచి సరిపోతుందండి. తర్వాత 28 నిలువు లింగపీఠం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పానపట్టం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం చుట్టం కాదు తన పని తాను చేసుకుపోయే న్యాయశాస్త్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టం రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి చట్టం సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం ఆకలి బాధ వ్యక్తపరిచే ధ్వని 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నకనక సరిపోతుందండి. తర్వాత 29 నిలువు కడియం మురుగు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది, కా రెండో అక్షరంగా కూడా వచ్చింది, నం రాస్తే సరిపోతుందండి, కంకణం సరిపోతుందండి.
తర్వాత 34 అడ్డం జూదంలో ఒడ్డడం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పణం అన్న పదము మనం 28 నిలువు 29 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 33 నిలువు అన్నం ముద్ద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కబళం సరిపోతుందండి. ఇది కూడా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 35 అడ్డం గేదె 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బర్రె సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం బాజా భజంత్రి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మేళం సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పూరణం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.